హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన డ్రై నట్స్తో చిక్కీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా క్విక్గా, సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు చేసే నట్స్ క్వాంటిటీని బట్టి ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నట్స్ వేయించుకోవాలి. దానిలో 1 కప్ వాటర్ మిలన్ సీడ్స్, 1 కప్ పంప్కిన్ సీడ్స్, అలాగే 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. మనం అన్నిటికీ ఒకే కప్పు యూజ్ చేయాలి. ఏ కప్పుతో అయితే నట్స్ తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. ఈ నట్స్ అన్నిటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. నట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నువ్వుల్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఆ వేడికి నువ్వులు త్వరగానే వేగిపోతాయి. ఇలా వేయించుకున్న నట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత మరలా అదే ప్యాన్ పెట్టుకుని బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం క్వాంటిటీ 1 కప్పు నట్స్కి 3/4 కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దానిలో 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరగపెట్టుకుని పాకం పట్టుకోవాలి. బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ముందు వేరే గిన్నెలో కరగపెట్టుకుని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం తీసుకునేటప్పుడు గట్టి బెల్లాన్ని కానీ చిక్కీ బెల్లాన్ని కానీ వాడితే చిక్కీని స్టోర్ చేసుకున్నప్పుడు కూడా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. పాకం ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుంటే చిక్కీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పాకంని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకంని కొంచెం ఆ గిన్నెలో పోసుకొని ఒక 2-3 సెకండ్స్ ఆగి తీసినట్లయితే గట్టి ఉండలాగా రావాలి. ఇక్కడ మనకి ఇంకా పాకం రాలేదు కాబట్టి మరలా ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత మరలా చెక్ చేసుకోవాలి. పాకం గిన్నెలో పోసుకొని చెక్ చేసుకుంటే ఉండలాగా వస్తుంది. కానీ ఆ ఉండని పట్టుకుని సాగతీస్తే సాగకుండా ఉంటే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు. కానీ ఇక్కడ సాగుతుంది అంటే ఇంకా పాకం పూర్తిగా రాలేదు. కాబట్టి ఇంకొంచెం సేపు పాకంని ఉడికించుకోవాలి. అలా పాకం ఉడుకుతూ ఉంటే పాకం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాంటప్పుడు మరొకసారి చెక్ చేసుకోవాలి. మరలా గిన్నెలో కొంచెం పాకం వేసుకుని చెక్ చేసుకున్నట్లయితే పాకం ముక్కలు విరిగినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. మనం ఉండని చేతిలోకి తీసుకున్నాక అది వేడిగా ఉండకుండా చల్లారిన తర్వాత చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ముక్క విరిగినట్లయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దానిలో కొంచెం యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని దానిలోనే కొంచెం వంట సోడాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వంట సోడా, నెయ్యి, యాలకుల పొడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న డ్రై నట్స్ని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. నట్స్ అన్నీ వేసుకుని పాకంలో నట్స్ అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం తీసుకునే నట్స్, బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నట్లయితే పాకం ఏమీ మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఆ బెల్లం పాకంలో నట్స్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోనికి ఈ మిశ్రమం అంతా తీసుకోవాలి. అలా ప్లేట్లోనికి నెయ్యి రాసుకోవడం వలన చిక్కీ చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఆ నట్స్ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి వేసిన తర్వాత అడుగు భాగం సమానంగా ఉన్న గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకుని దానికి కొంచెం అడుగు భాగంలో నెయ్యిని అప్లై చేసి అలా అద్దినట్లయితే చిక్కీ ఈజీగా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం సమానంగా అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ అవ్వదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుని పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత 1 స్పూన్తో కానీ ఇట్లా లేపినట్లయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇంట్లోనే చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా చేసేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.